హలో హాయ్ అందరికీ. మేము ముద్రేశ్వర్ టు సుబ్రహ్మణ్య స్వామికి ట్రైన్లో స్టార్ట్ అయ్యామండి. ఈ జర్నీ చాలా బాగుంది అండి. ట్రైన్ వ్యూ అండి. ట్రైన్ నుంచి బయటికి చూస్తే ఇది వ్యూ బాగుంటుంది. టనల్ నుంచి కూడా వెళ్తామండి మేము. ఈ ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours పట్టిందండి. అక్కడ నుంచి మళ్ళీ రోడ్వే ఒక 12 kilometers ఉంటుందండి. టెంపుల్కి రీచ్ అయ్యాము. ఈ నైట్కి రీచ్ అయ్యాము. అప్రాక్సిమేట్లీ ఒక 10 o'clock అలా రీచ్ అయ్యామండి నైట్ మేము. అక్కడ ఒక పాపతోని మా పాప ఆడుకుంటుండే. ఒక ఫ్యామిలీ కలిసిండే, వాళ్ళు ధర్మస్థలం నుంచి వచ్చిండే. ఆ ఫ్యామిలీతో మేము కూడా కలిసి వెళ్ళాం వాళ్ళతో పాటు. రైల్వే స్టేషన్లో కలిసి ఉండే వాళ్ళు. రూమ్కి వెళ్ళిండే అండి. రూమ్లో లాగిన్ అయ్యిండేనండి. మార్నింగ్ 5 o'clockకి కుమారధార రివర్కి వెళ్ళిండే. అది అప్రాక్సిమేట్లీ రూమ్ నుంచి ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉండే. సో అక్కడ స్నానం చేసిండే. మార్నింగ్ వాటర్ చాలా వేడిగా ఉండే, కొంచెం వెచ్చగా అనిపించినాయి వాటర్. స్నానానికి అంత ఇబ్బంది ఏం లేకుండే. వాటర్లో కూడా స్నానం చేస్తే ఏదైనా స్కిన్ డిసీజెస్ కానీ ఉంటే వెళ్తాయని చెప్పారు. చాలామంది భక్తులు అక్కడ స్నానం చేసి అవే బట్టలు అక్కడ వదిలేసి వెళ్తున్నారు వాళ్ళు. అక్కడ నుంచి టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి వస్తుంటే రథం చాలా బాగుండే. కొన్ని పిక్స్ తీసుకున్నాము. కొన్ని వీడియోస్ తీసుకుండే. టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ చాలా బాగుండే. అక్కడ గ్రీనరీ కానీ టెంపుల్ చూస్తే చాలా అందంగా అనిపించిండే. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ఆవు మాకు కలిసిండే. కొన్ని పిక్స్ తీసుకున్నాము, సెల్ఫీ పిక్స్ మా పాపతోని. కొన్ని వీడియోస్ తీసుకునే. టెంపుల్ బయట ఒక ఆవు స్నేక్ టైప్ ఫేస్ టైప్ అయిన ఉండే. గర్భగుడి మన దేవుడు. ఇక మార్నింగ్ అక్కడ నుంచి కొంచెం గుడి బ్యాక్ సైడ్ ఇంకో టెంపుల్ ఉండే. దర్శనం చేసుకొని పార్క్లో పడుకొచ్చిండే. కొంచెము ఆ చెట్లు కానీ ఆ ప్లేస్ కానీ చాలా ఫుల్ గ్రీనిష్గా ఉండే మొత్తం. మనం చూస్తుంటే అక్కడ నుంచి కొంచెం రిలాక్సేషన్ అయ్యిండే. అక్కడ కొంచెం వాకబుల్ చేసుకుంటా అలాగే వెళ్తుంటే శివయ్య స్టాచ్యూ ఉంటుండే. శివయ్య స్టాచ్యూని దర్శించుకొని సీదార్ల ఫ్లైఓవర్ మీకించి వెళ్తుంటే మనకు ఒకటి ప్లేస్ ఉంటుంది అక్కడ, టెంపుల్ ప్లేసు. ఆ టెంపుల్ ఇట్లా చాలా బాగుంటుంది. ఇంకో టెంపుల్ ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్ అని ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య టెంపుల్ పక్కనే ఈ స్టాచ్యూ ఇట్లా అక్కడనే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి నాగసర్ప దోషణ పూజ చేసే ప్లేస్. ఇక్కడ ప్రత్యేకంగా కొంచెం నాగదోషం ఉన్న ఎవరికన్నా ఇబ్బంది ఉన్నా ఇక్కడ పూజ చేసి ఇక్కడ వాటర్లో స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. అలాగే కొంచెం షాపింగ్ చేసుకొని ఇక్కడ ఒక కేఫ్ ఉండే. అప్పట్లో సర్పం అనేది ఇక్కడనే ఉండేదంట. ఇది టెంపుల్ నుంచి ఒక 1 kilometer ఉంటుంది. బిలాధారా కేఫ్ ఇది. ఈ స్థలం యొక్క ప్రత్యేకత ఏంటంటే నాగరాజు వాసుకి తపస్సు చేస్తున్న ప్లేస్ ఇక్కడ. ఎందుకంటే గరుడ దేవునికి భయపడి ఇక్కడ గుహలో ఆయన తపస్సు చేసుకుంటే ఉండే ప్లేస్ ఇది. ఇది ఎంత అంటే చాలా కొంచెం భయంకరంగా ఉంటుంది ప్లేసు. ఇది మార్నింగ్ పూటనే అలో చేస్తారు. తర్వాత అక్కడ నుంచి ఇంకో టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ ఇట్లా చాలా బాగుండే. అక్కడ కేవ్ నుంచి మళ్ళీ మేము శ్రీ బసవేశ్వర టెంపుల్, విశాల్ ఘాట్, కుల్కండిలో దర్శనం చేసుకుండే. 800 years బ్యాక్ టెంపుల్ అండి. అదే ఏషియన్ టెంపుల్. మళ్ళీ అక్కడ నుంచి మెయిన్ టెంపుల్ కుక్కూరు సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చి అక్కడే పక్కకి అన్నదానం సత్రం ఉంటే అన్నదానం చేసాము. దాంట్లో పచ్చడి కానీ టమాటా చారు అయితే చాలా బాగుండే. మా పాప కూడా ఎంజాయ్ చేస్తూ తినిండే ఫుడ్. అక్కడ నుంచి వెళ్తుంటే మాకు బస్ ఎదురైండే. టెంపుల్ ఇక లాస్ట్ బయట నుంచి దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయలుదేరుదాం అని అనుకుంటే ఇక టెంపుల్ దగ్గర లగేజ్ కానీ ఒకసారి వెళ్తున్నప్పుడు ఒక వీడియో తీసుకున్న అక్కడ టెంపుల్ బయట నుంచి. అండ్ ఫుల్ ఎండగా ఉండే. మార్నింగ్ పూట ఫుల్ చల్లగా ఉండే. ఎంత మార్నింగ్ అవుతుంటో అంత ఎండ ఎక్కువ అవుతుంటుంది. నైట్ కానీ చాలా చల్లగా ఉంటుంది. మనం వెళ్తుంటే బస్ ఎదురయ్యాడు. ఇక మేము అక్కడ నుంచి కుక్కేశ్వర్ టెంపుల్ నుంచి బెంగళూరు 2 hours రిటర్న్ వస్తున్నప్పుడు స్లీపర్ బస్ బుక్ చేసుకోండి. కొంచెం ఏసీ ఉండే, ఫుల్ చలి పెట్టిండే. కొంచెం ఇక టైంపాస్ మా పాపతో ఎంజాయ్ చేసుకుంటే